బైబిల్లో అయితే ఎప్సిబా బ్యోలా అని ఉందనుకుంటా. వెనక ముందు పెట్టారు. ఇష్టురాలు పవిత్రురాలని. బ్యోలా 62 అధ్యాయంలో ఉంటుందమ్మా. యెషయా గ్రంథం 4వ వచనం అనుకుంటాను. ఎప్సిబా బ్యోలా పక్క పక్కన ఉంటాయి. ఇష్టురాలు అని, పవిత్రాలని, పవిత్రరాలు లేదా పతివ్రత అని కూడా అర్థాలు వస్తాయి. కానీ అమ్మాయికి మరి వెనక పేరు ముందు పెట్టుకుంది, బ్యోలా ఎప్సిబా అని. సరే, అమ్మాయి మ్యారేజ్ విషయంలో దేవుడు సహాయం చేయాలని, మరి అమ్మాయి పెళ్లి కుమార్తె చేయటంలోను, ప్రధాన కార్యక్రమాల్లోనూ, అదేవిధంగా మరి భీమడోలు వెళ్ళే ప్రయాణంలోను, అక్కడ వివాహం జరిగే విషయంలోను అన్ని భీమడోలు ఏలూరు దగ్గర. కాబట్టి అవన్నీ జయకరంగా జరగటానికి దేవుడు కృప చూపును గాక. ఆ కృప చూపటానికి మరలా వచ్చి ఇక్కడ కూడా మరి సంఘం తరపున ప్రత్యేకంగా రిసెప్షన్ పెట్టుకోవటానికి వాటన్నీ కూడా సవ్యంగా సక్రమంగా జరగటానికి మనం కూటమి ఏర్పాటు చేసుకున్నాం. మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. దేవుడు జరిగిస్తాడు. మీ విజయాలకు కారణం ఏందయ్యా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ప్రార్థనే. సంఘ ప్రార్థన మరి ఎంతో ప్రాముఖ్యమైందిగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఏ సంఘములు లేని దేవుడిచ్చిన ధన్యత రోజు మనం ప్రార్థనలో గడపటం అన్నది. సంవత్సరానికి 365 రోజులు మనం ప్రార్థనలో గడుపుతాం. అట్టి ధన్యతనిచ్చాడు. ఆ ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వివాహం గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఎందుకంటే తర్వాత పెళ్లి కుమార్తెను చేసేటప్పుడు ప్రధానమప్పుడు ఎలాంటి మెసేజ్లు ఉంటాయి కదా. ఇది అది కాదు. కానీ వివాహము ప్రాముఖ్యమైన వివాహాల గురించి మనం చూస్తే దేవుడే స్వయంగా చేసిన వివాహము, దేవుని నడిపింపు ద్వారా జరిగినటువంటి వివాహము, దేవుడే హాజరైన వివాహము, దేవుని యొక్క వివాహం. చాలామంది దేవుడి పెళ్ళి చేస్తూ ఉంటారు ఈ లోకంలో. దేవుడి పెళ్ళి ఎక్కడ అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. వాటి గురించి ఈ 4-5 విషయాలు ఆ వివాహాల గురించి నేను క్లుప్తంగా చెప్పి విజ్ఞాపన చేద్దాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని ఎక్కువ మంది శుభలేఖ కార్డుల మీద, పెళ్లి కార్డుల మీద వేపిస్తూ ఉంటారు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఘనమైన దేవుని చేత ఏర్పరచబడింది కాబట్టి వివాహము అన్ని విషయంలో ఘనమైంది. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయము గ్రంథము ఆదికాండం. ఆదికాండములో వివాహముతో ప్రారంభించబడుతుంది ఆదికాండం. అదేవిధంగా సువార్తల కాలములో యేసు ప్రభువారు గలిలయలోని కానాను వివాహములోకి అటెండ్ అవటము కనపడుతుంది మనకి. అక్కడ తన మహిమను బయలుపరచటము మనం చూస్తాం. చివరి పుస్తకమైన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథములో దేవుని వివాహము, గొర్రెపిల్ల వివాహముతో బైబిల్ గ్రంథం ముగుస్తుంది. 3 ప్రాముఖ్యమైన వివాహములు క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. దేవుడు నరులను పురుషునుగాను స్త్రీనుగాను సృజించాడు. ఎందుకు అంటే పురుషుడు ఒక్కడే ఫలించలేడు, స్త్రీ ఒక్కటే ఫలించలేదు. కాబట్టి వారిద్దరు జత చేయటం ద్వారా, వారు ఏకశరీరులు అవటం ద్వారా వారు ఫలించే ధన్యతను పొందుకుంటారు. అందుకని దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను ఆయన సృజించారు అని హెడ్డింగ్ అయితే మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో చూద్దాం. నరులను సృజించాడు, స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు, వారిని ఆశ్రయించాడు. ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, అది ఇప్పుడు భూమికి ఇల్లు కట్టుకుంటానికి స్థలాలు దొరకట్లా, నిండిపోయారు కోట్ల మంది. ఆ ఒక్క దీవెన. ఆ, ఇది హెడ్డింగ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ పెళ్లి జరగలా, వాళ్ళని దీవించలా. ఇది మోషే గారికి దేవుడు సీనాయి పర్వత మీద చెబుతా ఉంటే మోషే గారు గ్రంథస్థం చేశాడు. అందుకని టీచర్లు సబ్ హెడ్డింగ్స్ పెడతారు. సబ్ హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు పరీక్షలు దిద్దే వాళ్ళు కూడా మంచి మార్కులు వేస్తారు. అంతా ఇది సబ్ హెడ్డింగ్. తర్వాత ఎలా కలుగు చేశాడు, మానవుని ఎలా కలుగు చేశాడు, స్త్రీని ఎలా కలుగు చేశాడు, ఎందుకు కలుగు చేశాడు అన్నది 2వ అధ్యాయంలో ఉంటుంది. 7వ వచనంలో నరుని సృజించటం ఉంటుంది. నేల మట్టితో దేవుడు నరుని సృజించాడని, జీవరాశులన్నీ నరుని దగ్గరకు వచ్చినప్పుడు పేర్లు పెట్టాడని, దేవుడు ఏ రోజుకు ఆ రోజు మంచిది మంచిది అని చూశాడు, సర్టిఫై చేశాడు, మంచిగా ఉంది అని. మొదటి దినం బాగుంది, 2వ దినం బాగుంది అని ఆయన అన్నీ అన్నాడు. ఆయన తర్వాత ఆలోచన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనిపించింది. అందుకని దేవుడు నరునికి సాటి అయిన సహాయము చెయ్యాలనుకున్నాడు. 18వ వచనంలో చదువు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయము చెయ్యాలనుకున్నాడు. సాటి అయిన సహాయం కొరకు ఎవరు చేశాడు దేవుడు? మీకు తెలుసు కదా, స్త్రీను. అంటే స్త్రీ దేనికోసం సృజించబడింది? పురుషునికి సాటి అయిన సహాయకురాలుగా ఉండటం కోసం. ఎలా కలుగు చేయబడిందన్నది 21వ వచనంలో ఉంటుంది. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి పక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆ స్త్రీగా నిర్మించిన స్త్రీని ఆదాము దగ్గరకు తీసుకొచ్చి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారిని జత చేశాడు. వారు ఏక శరీరులుగా ఉందురు అని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు స్వయంగా చేసినటువంటి వివాహము అన్నది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలములో నరులు 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు తమకిష్టమైన పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇష్టమైన వాను చేసుకున్నారు. సంకర జాతి జరిగింది, నెప్యూలు పుట్టారు, భయంకరమైన కండిషన్లు జరిగినాయి. దేవుని బిడ్డలకు అలాంటి విధానం సరైంది కాదని విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము దేవుని చిత్తములో ఒక వివాహాన్ని జరిగించాడు. అది ఇస్సాకు వివాహము. ఇస్సాకు వివాహము ఎలా జరిగిందయ్యా అంటే, అబ్రహాము దాసుడు పెద్ద దాసునితో ప్రమాణము చేయించి దేవుని దూత నీకు ముందుగా నడిచి అక్కడికి నడిపిస్తుంది, అక్కడ నుంచి నా కుమారునికి నువ్వు భార్యను తీసుకొస్తువు అని 24వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనకు తెలుసు. తర్వాత ఆయన ఒక బావి దగ్గర చేడి ఒక అనుకున్నాడు, మోకరించి ప్రార్థనాపూర్వకంగా చేస్తూ ఏ స్త్రీ అయినా వచ్చి నాకు నీళ్లు తాగమని నాకు పోసి నా ఒంటిలో కూడా పోస్తే ఆమె నీవు ఇసాకు కొరకు నిర్ణయించిన అమ్మాయి అని నేను గ్రహించులాగున సూచకన క్రియను జరిగించాలని దాసుడు కోరుకున్నాడు. అనుకున్న సమయంలోనే రెబ్కా రావటం మనం చూస్తాం. ఆమె మిక్కిలి చక్కనిది, కన్యక, మంచి చిన్నది అని రాయబడింది ఆమె గురించి. ఆమె వచ్చిన తర్వాత దాహం అడిగితే ఆయనకి పోసింది, అక్కడ పనివారికి పోసింది, అక్కడ ఉన్నటువంటి ఒంటెలకు పోసింది. ఆమె త్వరగా బావిలో, అంటే కష్టజీవిగాను మరి ఉపకారం చేసే వ్యక్తిగాను మంచి సుగుణాలు ఆమెలో ఉన్నట్లుగా ఈమె కార్యాలన్నీ రుజువుపరచటం వల్ల వారి ఇంటికి వెళ్ళాడు పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు గారు. ఆడికి వెళ్ళిన తర్వాత విషయాన్ని ఏది దాచకుండా, వాళ్ళు భోజనం పెట్టినా తినలేదు. అదే మన సాంప్రదాయం, ఏది కతికితే అతకదన్నట్టుగా. ఇప్పుడు సోషల్ అయిపోయింది, ఫార్మాలిటీ అయిపోయింది, టిఫిన్లు పెడుతున్నారు.
భోజనాలు పెట్టపోయినా అయినా సమయానుకూలం లేక సెలవులు లేక ఒకసారి చూడటము, నచ్చితే ఆ రోజే చేతులు కడిగేసుకోవటం, ఏముంది క్యాటరింగ్ ఇవ్వటం లేకపోతే తెచ్చేసేయటం అయిపోతుంది. రకరకాలు ఆయన చెప్పిందాక ఏది దాచకుండా మొత్తం ఈ విధంగా మా యజమానుడి దేవుడు దీవించాడు. 24 అధ్యాయంలోనే మనం చూస్తాం కదా. 34 దేవుడు అబ్రహామును ఎలా దీవించాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన కుమారుని గురించిన విషయాలు అన్నీ దాచకుండా చెప్పాడు. వివాహము నమ్మకం అనే వ్యవస్థ మీద, పునాది మీద నిలబడుతుంది. అది యథార్థంగా జరగాలి. క్రైస్తవ జీవితాల్లో సాధ్యమైనంత వరకు ఏది మరుగుపరుచుకోకుండా చెప్పి పెళ్లి చేసుకోవడం మంచిది. లేకపోతే తర్వాత తెలిస్తే జీవితాంతం ఎత్తి పొడుపులకు లోనవ్వాల్సి వస్తుంది. ఆ ఆ బాధ పిల్ల మీద పడుతుంది. ఎప్పటికీ ఆ అమ్మాయి దాని విషయంలో చింతపడాల్సిన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కానీ లోకస్తుల సామెత ఏముందంటే 100 అబద్ధాలు చెప్పినా పర్లేదు, ఏదో పెళ్లి చేసేయాలి. తర్వాత ఇబ్బంది పడేది ఎవరు? పెళ్లి కూతురుగా వీళ్ళు కాదు, 100 అబద్ధాలు అన్నోళ్ళు కాదు కదా. అందుకని ఫ్రాంక్గా ఆ విధంగా జరగటం ద్వారా చెప్పటాన్ని బట్టి, వారి విధానాన్ని బట్టి నచ్చిన రిబ్కా తండ్రి బెతుయేలు, సహోదరుడు లాబాను అన్న మాటలు 50వ వచనంలో చదువుతాం. ఇది మామూలుగా జరిగిన కార్యము కాదు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. కొన్ని ఆలస్యాలు జరిగినా, వెంటనే పనులు జరగకపోయినా, కొంత ఆటంకాలైనా కూడా మీకు చాలాసార్లు చెబుతా, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు. ఇది ఎప్పుడు మర్చిపోకుండా. కాబట్టి ఆలస్యం వెలక మేలైంది దాసి ఉంటుందన్న సత్యాన్ని మన సంఘ బిడ్డలందరూ కూడా నేర్చుకున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఇది దేవుని వల్ల కలిగింది అనుకున్నప్పుడు వెంటనే శారమ్మ గారు నగలు తీసుకెళ్ళాడు. వాటిని అమ్మాయికి ఇచ్చాడు. వస్త్రాలు, నగలు ఇచ్చి మా అమ్మాయి అనిపించుకున్నారు. అప్పుడు అన్నపానాలు పుచ్చుకున్నారు. ఏమంటారు మీరు? పెళ్లి భోజనాలు అంటారా? పప్పు అన్నారు. మొన్న ఒకళ్ళు అడిగారు నన్ను, మన సాంప్రదాయాల్లో పప్పు అన్నాల్లో ఇది పెడతాం కదా, మరి చికెన్ పెట్టారు, పెట్టొచ్చా అని. అమ్మాయిలు మొన్న జరిగిన దాంట్లో చికెను బిర్యానీ పెట్టారు. అదేనమ్మా, వాళ్ళకి ఆ సాంప్రదాయాలు లేవు. ఏమి తిన్నాం, ఏమి వండుకున్నాం, కడుపులోకి వెళ్ళిన తర్వాత వేస్ట్, అది వేస్ట్ మెటీరియల్. దాని గురించి సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకయ్యా? వాడు తింటానంటే పెడదాము, వద్దంటే ఆపేద్దాం. అది చేసుకునేవాళ్ళు, ఇది చేసుకునేవాళ్ళు ఉంటారు. అదొక శాస్త్రమైనటువంటి విధానం ఉంది దాంట్లో. ఎందుకు వద్దన్నారు నాన్ వెజ్ అన్న దానికి బైబిల్ గ్రంథంలో వద్దని చెప్పలేదు, కానీ భారతీయ సాంప్రదాయాల్లో ఎందుకు వద్దన్నారన్నవి ఉన్నాయి. అది మేలు జరగాలి, కీడు జరగకూడదు. అమ్మాయి విషయంలో, అన్న విషయంలో రక్తం అన్నది చిందించినప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత 16 రోజు చూపిస్తారు వాళ్ళ ప్రతాపం అంతా. ఏది కొయ్యాలి, ఏది కొయ్యకూడదు అన్నారు. ఇప్పుడు మాత్రం మామూలే. సరే, భోజనం పెట్టారు, తిన్నారు. ఇక్కడ ఒక వచనం చదువుదాం, 52వ వచనం. ఇది దేవుని కార్యము, దేవుని వల్ల జరిగిందని దేవునికి స్తోత్రం చెల్లించాడు. వెండి నగలు, ఎండి నగలు కూడా అంటే పట్టాలు పెడతారు కదా, వెండియే కదా. బంగారు నగలు మూతులకి, ముక్కులకి పెడతారు కదా. ఏంటి అర్థము అంటే సైంటిఫిక్గాను భారతదేశ సాంప్రదాయకంగాను ఏంటంటే స్త్రీకి ఆరోగ్యకరమైనటువంటి విధానము అవి అని ఉంది. ఎందుకంటే అలంకారం అని కాదు, కానీ ఈ నాడులు అన్నాయి శరీరంలో ఉంటేవి, వాటి మీద బరువు పడితే ఆ నాడులు మంచిగా పనిచేసి రక్త ప్రసరణ మంచిగా సాగుతుంది అన్న ఉద్దేశంతో
సైంటిఫిక్గాను పెద్దలు నిర్ణయించారు అది. అసలు అది ఒక వాదన ఏమిటంటే అది చెవులకి బెజ్జాలే అవసరం అనుకుంటే ఇన్ని బెజ్జాలు పెట్టిన దేవుడు చెవులకి బెజ్జాలు పెట్టి పంపడా అన్నది ఒక వాదన. గజ్జలు గర్వానికి కారణం అవుతున్నాయి. అది గజ్జలు మోగిస్తారు, మేము వచ్చామని సిగ్నల్స్ ఇస్తారు. దేనికి ఉపయోగిస్తున్నారో ఇవి చాలా ఈగా ఉన్నాయి. అందుకని ఇవన్నీ పైవేషాలు మనకి ప్రాముఖ్యమైనవి కాదు. పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఎవరి నిర్ణయాలు వాళ్ళే, ఎవరి సమర్పణ జీవితం వాళ్ళది. వాళ్ళని కాదనే దమ్ము మనకి లేదు, మనల్ని కాదనే దమ్ము వాళ్ళకి లేదు. అది నా ఇష్టం, ఇది నీ ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. కొంతమంది సమర్పించుకుంటారు, నేను పెట్టుకోను, ఇది జరిగింది కాబట్టి నేను పెట్టుకోదలుచుకోలేదు. దేవునికి ఇప్పుడు దేవునికి వదిలేస్తున్నామన్నది అన్నిట్లో ఉంది, అన్ని సాంప్రదాయాల్లో ఉంది కదా. మునిగి వదిలేస్తూ ఉంటారు, దేవుని సంతకెళ్ళి వదిలేస్తూ ఉంటారు, చర్చి ప్రార్థన చేసుకొని వదిలేస్తూ ఉంటారు, నిర్ణయం తీసుకొని మొక్కుకొని వదిలేస్తూ ఉంటారు. ఇవి వదిలేశారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాదనేది అది మత సంబంధమైంది కాదు, ఇది మతానికి రుద్దుతున్నారు. కులాలు మతాలు అన్నాయి సృష్టిలో లేవు. మనుషులు చేసే పనులు బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయి. మనుషుల చేత ఏర్పడ్డవి కానీ దేవుని దృష్టిలో లేవు. పురుషుడు స్త్రీయే దేవుడు కలుగు చేసింది. అది సమర్పణ. అందరూ దానికి ఇష్టపడ్డ వాళ్ళు దానికి వెళ్తారు. అందరూ తెల్ల బట్టలు కట్టుకోవాలంటే అందరు ఇష్టపడితే అందరూ కట్టుకొస్తారు. మనం గుట్టించుకునే కాదు, దేవుడిచ్చే కావాలి మనకి. అదే కదా, దేవుడిచ్చే కావాలి. ఇప్పుడు అక్కడ లెక్కింపజాలని పెద్ద ఉంది. శ్రమల నుండి వచ్చారు, వాళ్ళకి తెల్ల బట్టలు ఇవ్వబడ్డాయి. దేవుడిచ్చే బట్టలు మనం కుట్టించుకుని అందరూ కుట్టించుకుంటారు. ఈ మాటలు కూడా వస్తాయి. ఏదైనా వాదన పెడితే చాలా రకాలు వస్తాయి, ఎన్నైనా వస్తాయి. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ అవి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏమ్మా, ఈ సాంప్రదాయం మన అమ్మాయి అనిపించుకుంటానికి దాన్ని ఏమంటారు మీరు? నిశ్చితార్థం అంటారు. ఎంగేజ్మెంట్ ప్రధానమని హోషేయ గ్రంథంలో రాయబడింది. హోషేయ గ్రంథంలో ప్రధానము చేయబడటం అని గురించి రాయబడింది. చూస్తారా? 2వ అధ్యాయం 19వ వచనం అక్కడ ఉంటుంది. ఇక ఎప్పుడు నాకున్నట్లుగా నిన్ను చూసి ప్రదానం చేసుకున్నాడు. తీర్పు తీర్చి అంటే నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. అది ఇక ఎప్పుడు నీకు నా భార్యగా ఉంటావు నువ్వు జీవితాంతం అని, ఇది ప్రధానం. అప్పుడు ఇవన్నీ పంపుతారన్నమాట. ఇది ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. ఆ విధంగా అమ్మాయి అనిపించుకున్నారు. సువార్తల కాలములో యేసు ప్రభువారుని గలిలియాలోని కానానులో వివాహము జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త. జరిగేను అన్నాడు ఇక్కడ. ఇది హెడ్డింగ్, జరిగేసిందిగా అనుకోవకండి. ఇది హెడ్డింగ్, సందర్భాన్ని గమనించాలి. వివరణ కింద ఉంది. జరిగేటప్పుడు ఏం జరిగింది, ఏ కొరత ఏర్పడింది, ఆ కొరత ఎలా తీరిందన్న తర్వాత రాస్తాడు. వివాహము జరుగుతూ ఉందన్నమాట. వివాహానికి యేసు ప్రభువారిని శిష్యుల్ని పిలిచారన్నమాట. ఆ వివాహానికి యేసు ప్రభువారు శిష్యులే కూడా అటెండ్ అయ్యారు. అక్కడ మరియమ్మ గారు కూడా ఉన్నారు, బంధువురాలు కాబట్టి వాళ్ళు బంధువులుగా ఉన్నారని పిలిచారు. అయితే అక్కడ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళ ఆచారము కదా. ఇక్కడ ఆచారాలు కొన్ని ఉన్నాయి, ముందు మార్చుకుంటారు. ద్రాక్షారసం అంటే వైన్ అనుకున్నారు, ఆల్కహాల్ అనుకొని వైన్ మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముందు మనకి లేవు అవి. అందుకనే మన పందిరి కట్నాలు కూడా అడగం మేము.
లెక్క ప్రకారం అయితే ఇటువరకు ఈరమ్మ గారు నలిగేసేవాళ్ళు. మొట్టమొదటిగా ఏ సంబంధం కుదిరినా వివాహానికి సంఘ పెద్దగా కోటేశ్వరరావు గారు ఉండటం వల్ల ఈరమ్మ గారు నలిగేసేవాళ్ళు. వాళ్ళు దోసింది వాళ్ళు పెట్టి పంపించేవాళ్ళు. ఫస్ట్ నైట్ రోజు వాళ్ళు పిలిచి ఆ తతంగం వారి ద్వారాగా జరిగించేవాళ్ళు. ఇక అంతా ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయింది, లేటెస్ట్ అయింది, ఎవరు బంధువులు వాళ్ళు పిలుచుకుంటున్నారు. సరే కానీ ఇండ్లు అనుకొని ఇది కొనసాగుతూ ఉంది. అంటే పెద్దలు పెట్టినవి కొన్ని ఉన్నాయి, కొన్ని మంచి కోసము పెడతారు, కొన్ని సాంప్రదాయబద్ధకంగా పెడతా ఉంటారు, ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ వివాహములో ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడే పెళ్ళికి ఏం పెడుతున్నారు? ఇప్పుడు పెళ్ళికి పెళ్లి జరుగుతూ ఉంటే కాంట్రాక్ట్ ఇస్తాం కదా. ఏమో కాదు, పెళ్ళి ఏమంటారు, ఈవెంట్. ఈవెంట్స్ ఇప్పుడు కాదు, కానాల్లో కూడా ఈవెంట్ జరిగింది. పెళ్లి ప్రధానుడు ఉన్నాడు అక్కడ. ఏతికి? వివాహానికి, భోజనానికి, ద్రాక్షారసం సప్లై చేయటానికి. ఇప్పుడేదో ఈవెంట్ అనుకుంటున్నారు కదా. ఎప్పుడు యేసు ప్రభు వారు జీవించిన కాలముల్లోనే భూమి మీద ఇందు ప్రధానికి తీసుకెళ్ళి ఇచ్చారు కదా. కాబట్టి ద్రాక్షారసం అయిపోయింది. పరిచారకులు చూసి ఆయన చెప్పిన మాటిని వినమని మరియమ్మ గారు చెప్పారు. పరిచారకులు చెప్పారు. రాతి బాణలు ఉన్నాయి అక్కడ. యూదుల సాంప్రదాయం ఏమిటంటే ఏమ్మా, వచ్చిన వాళ్ళని పలకరించి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి తుడుచుకుంటాను, టవల్ ఇవ్వాలి. అది సాంప్రదాయం. ఇప్పుడు సరిగ్గా పెళ్ళికి రావట్లేదు, పిలిచినప్పుడు రావట్లేదు అంటే మన పిలుపులు సరిగ్గా లేవు అంటున్నారు. అందుకని అక్కడ నీళ్లు 6 రాతి బాణలు పెట్టారు. 6 రాతి బాణలు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి అంటే ఎంతమంది వచ్చి ఉంటారు, ఎంతమంది కడిగి ఉంటారు. కాబట్టి ఏమా, మానవుడు సృష్టి జన్మ అదే కదా. 6వ రోజునే కదా కలిగింది, మట్టి ఘటమే కదా. సరే ఇక అయినా మన కొంచెం అయ్యగారు డాక్టర్ మేనేజర్ గారు నిగూఢమైనవి మనం వెళ్ళకూడదు. ఇవ్వాలి, పలకరియాలి, పలకరించాలి. ఇప్పుడు ఈవెంట్లకి ఎందుకు ఇస్తున్నారంటే అన్నీ మనం చేసుకుంటా ఉంటే, ఇప్పుడు అమ్మాయి మనం చేసుకుంది, మాతో మాట్లాడడానికి ఆమె సమయం రాల, మాతో ఫ్రీగా మాట్లాడటానికి తన సలహా చెప్పడానికి కూడా ఆమె కుదరలా, టైం లేదు. కాబట్టి అప్పుడు లగ్నపత్రిక రాయటానికి టైం లేదు, రాయటానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ పనిలో ఉండరు. చూసుకోవాల్సి ఉన్నాయి, పలకరించాల్సి ఉన్నాయి, భోజనాలు పెట్టాల్సి ఉండి. ఇంకా ఇందాక చెప్పింది కదా అమ్మాయి సాక్ష్యం, గాంధీబాబు అమూల్యకు దొరకటం మాకు దొరకటం చాలా మంచిదని. ఆయన అల్లుళ్ళగా ఉన్నాడు, కొడుకులాగా చేస్తుంటే అన్ని. అది రాతి బాణలు అంటే చాలా మంది వచ్చారని గుర్తుకి చెబుతున్నాను. దానిని నింపమన్నాడు నీళ్ళతో. అక్కడ ప్రశ్న లేదు, క్వశ్చన్ లేదు, యేసయ్య చెప్పాడు, చేశారు అంతే. అరే ద్రాక్షారసం అడుగుతూ ఉంటే ఏ రసనా ప్యాకెట్లో లేదా ద్రాక్షాలు తీసుకొచ్చి తొక్కిపోయాలి, కానీ నీళ్ళేం చేసుకుంటాడు అనుకోలే. వాళ్ళు నీళ్ళు అంచుల మటుకు నింపారు, పూర్తి విధేయత అది. ఇప్పుడు ముంచుకెళ్ళి ప్రధాన దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. అరే నీళ్ళు కదా మనం పోసింది, ఎట్టిస్తామని అనుకున్నారా? లేదు, విశ్వాసంతో వెళ్ళారు. కాబట్టి ఆయన అక్కడ తన మహిమను బయలుపరిచాడు అని 11వ వచనంలో చూస్తాం. యేసు ప్రభువు వారు ఆ వివాహములో తన మహిమను బయలుపరచటం ద్వారా అబాసు కావలసినటువంటి వివాహము శబాస్ అనిపించుకుంది, ఆశీర్వదించబడింది. ఆ విధంగా యేసయ్యని ఇయ్యాల నుంచి ఆహ్వానించండి. పెళ్లి రోజే కాకుండా తట్టుకోలేరా? అన్ని రోజులు ఉండడం అంటారా? సరే పెళ్లి కూతురు చేసిన కానీ పిలుస్తారా? ఏమా, ఆయన లేకపోతే ఏది సక్సెస్ఫుల్ కాదు. ఆయన కృప లేనిది ఏది చేయజాలం. మనం ఎప్పుడు ఆయనకు మన శక్తి మీద కానీ, మన బలం మీద కానీ, మన పవిత్రత మీద కానీ డిపెండ్ అవ్వం. మనం యేసయ్య కృప మీదే ఆధారపడతాం. అది మన సంఘంలో నేర్చుకున్న ఆధిక్యత. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడే వివాహానికి
హాజరయ్యి వివాహము జరిగించినటువంటి విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత వివాహం, మాదిరికరమైన వివాహం, ముంగుర్తు వివాహం. నాకు చెప్పా కదా, ఎవరిది? ఇస్సాకుది. ఇస్సాకు రిబ్కా ఎడగలుచుకున్నారు అయ్యా అంటే, అమ్మాయి ఇంటికాడ కాదు, అబ్బాయి ఇంటికాడ కాదు, మధ్యలో పొలం దగ్గర కలుసుకున్నారు. ఆమెను తీసుకొచ్చారు, వివరాలన్నీ చెప్పాడు. తర్వాత ఇంటికి తోడుకొని తీసుకొచ్చారు, వివాహం జరిగింది. 66 వచ్చిన అనుకుంటాను, చూడండి, 24 అధ్యాయం. అంటే ఇప్పుడు ఇంటికి వచ్చేసారు, పొలంలో లేరు, ఇప్పుడు ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు పరిగ్రహించాడు, వివాహం జరిగింది, భార్య అయ్యింది. ఇస్సాకు యేసు ప్రభు వారికి ముంగుర్తు అయితే రిబ్కా సంఘానికి ముంగుర్తు. ఇవి తర్వాత మాట్లాడుకుందాం. ఇది మాదిరికరంగా దేవుని యొక్క నడిపింపులో జరిగించబడిన వివాహము. కాబట్టి ఇప్పుడు ఆమెను ప్రేమించాడు. ఎవరు? ఇస్సాకు. అదేవిధంగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలని రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. భార్యను ప్రేమించే విధానము క్రైస్తవ జీవితంలో ఉంది కదా. ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ ప్రేమించమని కాదు, రోడ్డు మీద పోయేవాళ్ళందరినీ కాదు, అటు పక్క వాళ్ళ ఇంటి పక్క ప్రేమించమని కాదు. ప్రేమించాల్సింది ఎవరున్నాయంటే భార్యనే. ఆ విషయము వాక్యము చెబుతా ఉంది. ఇంకొక మాట అదనంగా చెప్పాడు కొలసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, కానీ నిష్ఠూర పెట్టమాకండి. భార్యని ప్రేమించాలి కానీ నిష్ఠూర పెట్టకూడదు. నిష్ఠూర పెడితే ప్రేమ ఎగిరిపోయిద్ది, నిష్ఠూర పెడితే మనసు గాయపడుతుంది. అందుకని నిష్ఠూర పెట్టకూడదు. మరి భార్యలకేంటి? 18వ వచనం, భర్తలకు లోబడి వినాలి, ఉండాలి. ఇప్పుడు ఈ మాట పెళ్ళిలో చెప్పామనుకో, వీళ్ళు ఏమంటున్నారంటే ముందు వాళ్ళు విధేయులమను, తర్వాత మేము ప్రేమిస్తామంటున్నారు. వీళ్ళని అడిగితే వాళ్ళు ప్రేమించమను, మేము విధేయులు అవుతామంటున్నారు. తెలివి మీరారు కదా. మన ఫోన్లు వచ్చా, యూట్యూబ్లు వచ్చా, దేనికన్నా సమయం ఇవ్వటం లేదు, కానీ దానికి ఇచ్చేంత సమయం దేనికి ఇవ్వటం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా. పేతురు గారు ఒక విషయాన్ని చెప్పాడు స్త్రీలకి. పేతురు మొదటి పత్రిక. చాలా ఆలస్యంగా వచ్చారు మీరు, ముగిచేద్దామంటే కుదరట్లా. 3 పెళ్ళిళ్ళు చెప్పడానికే కుదరలా, టైం అయిపోయింది. 3వ అధ్యాయం 1వ వచనం. లోబడి ఉండాలి. ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళైతే మీ ప్రవర్తన, మీ విధేయత, మీ నడవడి చూసి వాళ్ళు కూడా నమ్ముకుంటారు. వాళ్ళు నమ్మటం లేదంటే మీ ప్రవర్తన సరిలేదని. మీరేమన్నా అనుకోండి, మీ నోరు గత్తర చూస్తున్నాడో, లేకపోతే అబద్ధాలు కోరుతనం చూస్తున్నాడో, పెత్తనాలు చూస్తున్నారో, కానీ ఏం మారారండి అయ్యగారు? వాళ్ళు వస్తున్నారు రోజు రోజు అని అడిగితే మేము చెప్పలేకపోతున్నాం. అయ్యగారు అందరూ ఒక ఎత్తు అయితే మా ఆయన ఒక ఎత్తు. ఎవరు మారిన మా ఆయన మారరు. ఈ నోరులోనే నెగిటివ్ మైండ్ ఉంటే, నెగిటివ్ మాటలు ఉంటే అలర్ట్ మారుతారు. అరే మార్చుకోండి రా తల్లులారా. చదువు 5వ వచనం చదువు. పరిశుద్ధమైన స్త్రీలు ఎలా జీవించారు? లోబడి జీవించారు. యజమానుడా అని పిలిచింది శారా, ఆమె యోగ్యురాలుగా జీవించింది. మీరు కూడా ఆ విధంగా జీవించాలని ఈ పత్రిక రాసిన విషయము అదే. పురుషులు కూడా జ్ఞానంతో కాపురం చేసుకుండ్రా. భార్య మాటలు భార్య దగ్గర చెప్పండి, భర్త అమ్మ దగ్గర మాటలు అమ్మ దగ్గర చెప్పండి.
అమ్మ మాటలు తీసుకొచ్చి భార్య దగ్గర చెప్పినా, భార్య మాటలు తీసుకెళ్ళి అమ్మ దగ్గర చెప్పినా నలిగేది చిత్తడయ్యేది ఏడో వచ్చిన అనుకుంటుంది. జ్ఞానంతో కాపురం చేయాలి. మేము మాటే వింటావులే, మేము మాట ఎందుకు వింటావు? ఏం పెట్టిందో కానీ అయ్యా మారిపోయాడు. ఎప్పుడు నా మాట వినేవాడు నా బిడ్డ. ఏ ముందు పెట్టిందో కానీ ఇక నా మాట వింటలా. అంత దాని మాటనే, అంత దాని పెత్తనమే. ఇవి లోకంలో ఉన్న ఆచారాలు. క్రైస్తవ జీవితంలో అవి ఉండకూడదు. అది క్రైస్తవం అనిపించుకోదు. ఏ స్త్రీకైనా సరే, ఏ పోస్టుకైనా సరే, తల్లి అత్త అన్నది కాదు, బిడ్డ కోడలా కూతురు అన్నది కాదు. ఈ అందరికీ వర్తిస్తాయిరా. గమనించాలి మీరు. వివాహ విషయంలో ఇవన్నీ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట ఇందాక మనం చదువుకోకుండా వచ్చాం. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి వివాహం జరిగిన కాడ నుంచి పురుషుడు ఏం చేస్తాడంటే తండ్రిని తల్లిని వదిలి భార్యను హత్తుకుంటాడు అని ఇక్కడ మోషే గారు ఆదికాండంలో రాశాడు. ఆదాముకు అమ్ముందా నానున్నాడా? అవ్వమ్మకు అమ్ముందా నానున్నాడా? అంటే వాళ్ళకు సంబంధించిన మాట కానే కాదు ఇది. ఇది పట్టుకొని మేము ఏర్పడతాం. ఈ మర్మము ఇది అర్థం చేసుకునేది కాదు, చాలా గొప్పది. అది ఎవరి గురించి చెప్పబడింది? ఆదాం కోసం, అవ్వమ్మ కోసం చెప్పబడలేదు అక్కడ. క్రీస్తు గురించి, సంఘం గురించి చెప్పబడిన మాట అది. యెహోవా వాక్యం ఇక్కడ కొంత అక్కడ కొంత ఉంటుంది. ఆ సత్యము తెలుసుకోలేక బైబిలే చెబుతుంది ఏర్పడమని, భార్యను హత్తుకోమని అని అమ్మగారిని ఇబ్బంది పెట్టకూడదు. ఏమా ఆదాము క్రీస్తుకు ముంగుర్తు, అవ్వ సంఘానికి ముంగుర్తు. అది వివాహం యొక్క మర్మము, అక్కడ చెప్పటంలో ఉన్న అర్థం అది. తర్వాత ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 7వ వచనం, గొర్రె పిల్ల వివాహ మోత్సవము వచ్చింది, భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. పెళ్ళికి సిద్ధపాటు ఉంటుంది కదా, భార్య సిద్ధపాటు చేయాలి. దేంట్లో సిద్ధపడుతుంది అమ్మాయి? బట్టలు తెచ్చుకునే విషయంలో, కుట్టించుకునే విషయంలో. ఎన్ని చీరలు ఉంటాయి? ఆ చీరల పేరేంటి? పట్టు చీర, జరీ చీర, ఏం చీర? నీతి క్రియలు అనే చీర. చదువమ్మ. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమము నిర్మలము అయినటువంటి వస్త్రములు ఇవ్వబడ్డవి, విలువైనవి ఇవ్వబడ్డాయి. ఇదా? అదే మనం పెట్టడం అయితే మా పని మనిషి కూడా కట్టదు ఇలాంటి చీర, మాకు ఇచ్చి పెట్టారు వీళ్ళు అంటారు. అందుకని ఎవరు వాళ్ళు తెచ్చుకుంటే పేసీ లేనివారం అని వీళ్ళు అనుకున్నారు. వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే మన దేశంలో, మన ఇక్కడ ఉన్నట్టు సాంప్రదాయం ఏంటంటే అబ్బాయి ఎంత ఇస్తే అమ్మాయికి అబ్బాయి ఇచ్చినంత డబుల్ ఇవ్వాలి. ఒకవేళ 5,000 ఇస్తే అబ్బాయి అమ్మాయికి 10,000 ఇవ్వాలి. మళ్ళీ 5,000 కష్టం ఇవ్వాలి తొట్టలా. మీరు తెచ్చుకుని మేము అమ్మాయిని తెచ్చుకుంటా అయిపోలా? నేను చెప్పినదేగా కాదు. ఆమె కొంత ఊహల్లో ఉంటుంది. మా ఎటు కూడా చెప్పిందిగా, మాకు అసలు ఆ భేదాలు లేవు అమ్మ. పెళ్ళికి వచ్చింది, పెళ్లి చేసుకున్నాను నేను వీళ్ళ మేనత్త కూతురికి ప్రధానం తీసుకెళ్ళా, పాసం గారు మేనత్. అదేనమ్మా, కాదంటలేదుగా. మాకు ఈ బట్టలు తెచ్చుకోవటం లేదు, మీరు తెచ్చుకోండి, మా మీద తెచ్చుకోవటం అన్నది కూడా లేదు. అది పెళ్లి జరుగుతూ ఉంది, ఇద్దరు పెళ్ళి. ఇంటి పేరు వాళ్ళే, మన్యము సంసోను, లూదరపాలు సువర్ణ. వాళ్ళు అలా అబ్బాయి, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి పెళ్ళి, రెండో అబ్బాయి పెళ్ళి. మూడోది నాది అయింది అనుకోకుండా.
ఆపే ఆపే కాదు, మా ఇంటికి వెనక పక్కాలి ఇల్లు. మొన్న చర్చి కట్టారే, మొన్న చూపించాను, స్టేటస్లో పెట్టే. ఆ చర్చికి అప్పుడు అక్కడ దాని ముందు దగ్గర మ్యారేజ్. చదవమ్మ. వస్త్రాలు ఇవ్వబడ్డాయి, నారబట్టలు ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు కదా. అది నీతి క్రియలు. పెళ్ళికి పచ్చడి పెట్టరే. సరే అండి. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కాబట్టి కట్నం వద్దన్నాను, కట్నం తీసుకోవాలా. అప్పటికి దేవుని నమ్ముకోలేదు, కానీ నాకు కొన్ని ఆదర్శవంతమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందరికి పేదవాళ్ళకి బియ్యం తీసుకెళ్ళి వేయటం, బస్తాలు వేయటం, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ మంచి అవ్వటం, రోజువారీ ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. అప్పుడు సీట్లు చేయటం, ఎందుకంటే అప్పుడు ప్లాంట్ సూపర్వైజర్ ఉద్యోగం చేస్తున్నా. కాదు అంటారు చూసేవా, రాత అంటారు చూసేవా సిస్టర్ గారు. పాస్టర్ గారికి అట్లా బ్రహ్మాండమైన రాత రాసి పెట్టాడు దేవుడు. మనం ఏం చేస్తాం? నేనేం చెప్పట్లేదమ్మా, అసలు నీ రాతే బ్రహ్మాండం. కాబట్టి ఆ పెళ్లి కుమార్తె వివాహముతో ముగించబడుతుంది. ఆ విషయం మనం చూసాం. ఈ వివాహానికి పిలువబడటం ధన్యత. గొర్రె పిల్ల గొర్రె పిల్ల ఎవరు? యేసుప్రభు వారు. ఆయనకి వివాహానికి పిలువబడ్డవారే ధన్యుడు కదా. కాబట్టి ఏమ్మా, వివాహాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ ముంగుర్తుగా చెప్పబడింది దేనికంటే, అసలైన వివాహం కోసం, క్రీస్తుకి సంఘానికి జరగబోయే వివాహానికి ఇవన్నీ కూడా ముంగుర్తులు. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. కట్టేవా?